ఓ హాయ్ 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 గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మొన్న పాకిస్తాన్ వాళ్ళు దుబాయ్లో మన తెలుగు వాళ్ళని చంపేశారు కదండి. సో ఒక మహిళ ఈరోజు నాకు ఫోన్ చేసి ఒక మాట అందండి. సో కరోనా మళ్ళీ వచ్చేస్తే బాగుండన్న, కరోనా టైంలో అందరూ కూడా కులాలు మతాలు చూడలేదు, మనుషులు అని చెప్పి గుర్తుపెట్టుకున్నారు. ఆ దేవుడు ఈ దేవుడు ఏ భేదం లేదు, మన అందరం మనుషులు, ఒకరికొకరు సాయం చేసుకున్నారు కరోనా టైంలోనే. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అటువంటి కరోనా మళ్ళీ వచ్చేస్తే బాగుండు, ఇలాంటి ఈ మతపరమైన గొడవలు రావు, మతపరమైన హత్యలు జరగవని చెప్పి ఆ మహిళ తన అభిప్రాయం తెలియజేసిందండి. మేబీ ఇది నిజమేమో అనిపించింది నాకు కూడా. ఓకే, ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే సాల్మియాలో 51 మంది అరెస్ట్ అయ్యారు. 2841 ట్రాఫిక్ వోలేషన్ కేసులు కూడా నమోదయ్యాయి సాల్మియాలో. తర్వాత కువైట్ అమీర్ గారు ఆదేశాల మేరకు 30 మంది జైలు ఖైదీలను విడుదల చేశారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పర్ట్స్కి అంటే అజనబీలకి వాట్సాప్లో మీ డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ అయిపోయింది, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి వాట్సాప్ లింకులు వస్తున్నాయండి. ఆ లింకులు క్లిక్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఎక్కడండి? జిలీబ్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. గోల్డ్, ఓ అమ్మో, గోల్డ్ ఎంత పెరిగిపోతుందండి. 22 క్యారెట్ల గోల్డ్ 30 దినార్ల 410 ఫిల్స్ అనమాట. 24 క్యారెట్ల గోల్డ్ 33 దినార్ల 160 ఫిల్స్. చూడండి ఎంత పెరిగిపోతుందో. సో సౌదీ విషయానికి వెళ్తే నరసింహులు కొండాపూర్ మండలం రాజంపేట కామారెడ్డికి చెందిన నరసింహుని ఈ వ్యక్తి 2015లో సౌదీ వెళ్ళాడు. 2015లో ఎంతవరకు ఇంటికి తిరిగి రాలేదు, ఇంట్లో ఫోన్ కాంటాక్ట్ లేదు. మరి ఏమయ్యాడో తెలీదు. ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి, వాళ్ళు చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తర్వాత నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ పర్యటన రానున్నారు. సౌదీ దేశం యొక్క బడ్జెట్ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క సలహాలు కూడా తీసుకుంటారు వాళ్ళు. ఓకే, తర్వాత యుఏ విషయానికి వెళ్తే స్వర్గం శ్రీనివాస్ మొన్న దుబాయ్లో పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చనిపోయాడు కదండి. స్వర్గం శ్రీనివాస్ ఇతని యొక్క అంతిమయాత్ర కూడా పూర్తయిపోయింది. ఇతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నెక్స్ట్, ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీతో యూఏలో ఉండాలి అంటే కనుక మినిమం 3,000 నుండి 4,000 దిరమ్స్ మినిమం శాలరీ ఉండాలి. అదే తల్లిదండ్రులతో ఉండాలంటే మినిమం 10,000 జనాల శాలరీ ఉండాలి. కానీ 3,000, 4,000 దిరమ్స్ ఉన్న వాళ్ళకి కంపెనీ అకామిడేషన్ ఇవ్వాలి ఫ్యామిలీకి. అలా ఉంటేనే కుదురుతుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. తర్వాత అబుదాబీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్యన. కారణం ఏంటంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారు. మల్టిపుల్ కార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయండి. సో వీడియో కూడా రిలీజ్ చేశారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు అబుదాబీ పోలీసులు. డ్రైవర్ మిత్రులు ఎవరుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బహ్రెయిన్ విషయానికి వెళ్తే తెలుగు మహిళా సేవా సమితి మస్కట్ వారి తరపు నుండి మస్కట్లో ఉన్న అందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ మస్కట్కి వచ్చిన ఒక మహిళ, రీసెంట్గా మొన్నే ఒక మహిళ మస్కట్ వచ్చి ఎయిర్పోర్ట్లో కొంచెం వెయిటింగ్లో కూర్చుందండి. అయితే సడన్గా బాబా ఎవరో వచ్చారు. అయితే ఆమె తన యొక్క పాస్పోర్ట్ మర్చిపోయింది. ఆమె పేరు తూలూరి నాగమణి గారు. సో మీ యొక్క పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మర్చిపోయారండి. డిస్ప్లే అవుతున్న వ్యక్తి దగ్గర మీ పాస్పోర్ట్ ఉంది. సో ఆయన కాంటాక్ట్ అయ్యి పాస్పోర్ట్ తీసుకోండి. అయినా మీరు పాస్పోర్ట్ మర్చిపోవడం ఏంటండి ఎయిర్పోర్ట్లోని? ఏదో పర్స్ మర్చిపోతే వాళ్ళు, కానీ పాస్పోర్ట్ ఇంపార్టెంట్ అండి బాబు గల్ఫ్లో, జాగ్రత్త. తర్వాత 13 మంది ఇథోపియా వాళ్ళని అరెస్ట్ చేశారు అధికారులు. ఇల్లీగల్గా ఓమన్లోకి ఎంటర్ అవుతున్నారు. బహ్రెయిన్ విషయానికి వెళ్తే ఈ డెలివరీ బాయ్ వీడియో అందరి మనసులను ఆకట్టుకుందండి. సో చాలామంది ఇతనికి శబాష్ అంటున్నారు, వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎండలో ఒక పావురం ఎగరలేని పరిస్థితి ఎండలో ఉంటే ఆ పావురాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టాడు ఇతను. సో ఇతని యొక్క మంచి మనసుకి అందరూ శబాష్ అంటున్నారు అనమాట. తర్వాత ఫ్లయింగ్ కార్స్ వచ్చేసాయి. బహ్రెయిన్ వచ్చేసాయి. సో బహ్రెయిన్ టు దుబాయ్ వెళ్ళాలా, కేవలం 2 గంటలు. చాలా ఫాస్ట్గా ఎక్కడం, ఎగరడం, దుబాయ్లో దిగడం. సో 2 గంటలు వెళ్ళిపోవచ్చు అంటే ఫ్లయింగ్ కార్స్ వచ్చేసాయి. ఒక ఆఫ్రికా వ్యక్తికి 3 years జైలు శిక్ష, డిపోటేషన్ విధించారు. ఇతను ఒక ట్యాక్సీలో డబ్బులు దొంగతనం చేశాడు. ఓకే, తర్వాత ఒక 24 సంవత్సరాల ఒక యువకుడిని అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో. ఇతని దగ్గర 6 కేజీలు డ్రగ్స్ పట్టుకున్నారు. సో ఖతర్ విషయానికి వెళ్తే 2 days ముందు మాస్కోలో ఖతర్ అమీర్ గారు పుతిన్ గారితో భేటీ అయ్యారు. వ్యాపార లావాదేవీలు, ఇరు దేశాల పట్ల భద్రతా విషయాలపైన చర్చలు జరిగాయి అన్నమాట. తర్వాత రస్వీ పోర్టు, హమద్ పోర్టు, దోహా పోర్టు 2030 కల్లా తన యొక్క ఎక్స్పోర్ట్స్ మరింత ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కొత్త విజన్తో వర్క్ చేస్తున్నారండి. ఇప్పటికే ఎవ్రీ ఇయర్ 2,907 వెసల్స్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో ఈ వెసల్స్ యొక్క పరిమితి కూడా పెంచాలని చెప్పి
ప్రయత్నాలు చేస్తున్నారు. సో నెక్స్ట్ వరల్డ్లో ప్రపంచంలోనే ద బెస్ట్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అంటూ ఉంది అంటే బెస్ట్ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ఉంది అది ఖతార్ ఎయిర్లైన్స్ అంటండి. ఓకే, తర్వాత ఖతార్ అమీర్ గారు అప్పుల్లో ఉన్న వాళ్ళకి అంటే ఖతారీస్కి కొందరు అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా 200 మిలియన్ రియాలు చార్టీ చేయడానికి కేటాయించారంటండి అప్పుల్లో ఉన్న వాళ్ళకి, ఖతారీ వాళ్ళకి. ఓకే, చూడండి బాబు, నాకు కూడా అప్పులు ఉన్నాయి, 15 లక్షల అప్పు ఉన్న బంగారం నాకు కూడా రా బాబు. సో ఇంత అప్పు ఉంది, వాళ్ళకి అప్పుల్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అప్పులు చేస్తుందండి. ఇది నిజమైన గవర్నమెంట్, మంచి గవర్నమెంట్ కదా ఇది. సో ఇదండి సంగతి. సో గోల్డ్ విషయానికి వెళ్తే ఇండియా రేట్ చెప్తానండి. ఇండియాలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 97,580 రూపాయలు. 10 గ్రాములు 24 క్యారెట్లు మీరు కొనాలి అంటే 97,580 రూపాయలు. అదే 22 క్యారెట్లు కొనాలి అంటే 10 గ్రాములు అంటే 1 తులం 89,450 రూపాయలండి. ఇదండి గోల్డ్ వివచ్చంగా పెరిగిపోతుంది. ఎప్పుడు తగ్గుతో తెలియదు కానీ వివచ్చంగా పెరిగిపోతుంది గోల్డ్. ఓకే, మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.